మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. టీమార్ మల్లన్న ఎంకరేజ్ చేసిరు అనుకో, మీ కాంగ్రెస్ లో ఓట్లు వేసేటోడు కూడా వేయడు. ఎందుకంటే మల్లన్న క్రెడిబిలిటీ దెబ్బతిన్నది. 100% బల్ల బుద్ధి చెప్తా. ఎందుకు చెప్తానంటే, మీ పార్టీలోనే ఉంటూ మిమ్మల్నే తిట్టినాడు, అయినా కానీ మీరు ఆయనే పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు. సో హూ ఈజ్ మల్లన్న అండి? ఎస్, మల్లన్న మీద నాకు మంచి అభిప్రాయం ఉండే. డెఫినెట్ గా ఛత్తీస్గఢ్ కి పోయినాం, అన్ని చేసినాం. ఛత్తీస్గఢ్ కి పోయి అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో రైతులు అది ఇది అని అన్నారు, మమ్మల్ని పట్టుకపోయినరు. సో డెఫినెట్ గా పోయి చూసినాం. కానీ అదంతా కూడా మాట్లాడింది రైతులు కాదు, క్యూ న్యూస్ టీం వాళ్ళందరూ కూడా మాట్లాడారు. సరే, ఇప్పుడు ఛత్తీస్గఢ్ విషయం పక్కన పెడితే అందరు అడుగుతున్నారు, మరి నువ్వు కూడా మల్లన్న ఎంకరేజ్ చేసినావు కదా, జైలు ఉన్నప్పుడు బయటికి రమ్మన్నాడు. మంచోడు అనుకున్నాం మేము మల్లన్న, అప్పుడు తెలియదు కదా మల్లన్న మంచోడు అనుకున్నాం. అరే పాపం వాళ్ళ ఆవిడ బాధపడుతుంది కదా, ఇబ్బంది పడుతుంది పిల్లలతో అని చెప్పి మేము మల్లన్న బయటికి వచ్చే వరకు మా యూట్యూబ్ ఛానల్స్ లో అర్చినాం. డెఫినెట్ గా మల్లన్న అయినా కానీ ఆయనకి ఇంత కూడా కృతజ్ఞత ఉండదు. సరే, ఇప్పుడు ఎందుకు ఇదంతా అంటే, ఎందుకు మల్లన్న టాపిక్ తీసుకొచ్చిన నేను అంటే, ఇప్పుడు టీచర్లు ట్రాన్స్ఫర్లు కాక గత ప్రభుత్వం ఏదైతే ఈ బీహార్ రోడ్ ఉన్నాడు కదా సోమేష్ కుమార్, అతను చేసిన కథ వల్ల టీచర్ల ట్రాన్స్ఫర్స్ ఆగిపోయినాయి. ఓకే, భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర అయిపోయింది పరిస్థితి. సో 60 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల మేర ఆడవాళ్లను తీసుకెళ్లి టీచర్లను ఎక్కడో దూరంలో వేసేసిండు వాడు సోమేష్ కుమార్ గారు. ఇదాన్ని వాడికి అసలు వాడు వీడనే మాట్లాడాలి, వాడికి ఇంత రెస్పెక్ట్ కూడా ఇయ్యదా సోమేష్ కుమార్ కి? తెలంగాణని చిన్న భిన్నం చేసినటువంటి వ్యక్తి వాడు, దౌర్భాగ్యుడు. అటువంటి వాళ్ళు మన తెలంగాణని ఏలుతుర్రు అంటే ఇక నాకు నవ్వాలా ఏడవాలా వాంతి చేసుకోవాలా కూడా అర్థం కాదు. సరే, ఇప్పుడు ఎందుకు శ్రావ్య అంటే, ఇప్పుడు తీన్మార్ మల్లన్న భార్య ఉంది కదా, తీన్మార్ మల్లన్న భార్యకి ఈ వెలిగొండ నుంచి నాగోలుకి ట్రాన్స్ఫర్ జరిగిందంట. మరి మిగతా వాళ్ళకి ఎందుకు జరగలేదండి ట్రాన్స్ఫర్? మిగతా టీచర్లకు ఎందుకు జరగలేదండి? మళ్ళీ పొద్దున్న లేస్తే మార్నింగ్ న్యూస్ లో మళ్ళీ అన్ని గప్పాలు కొడతాడు కదా, నేను నీతికి నిజాయితీకి మారు పేరు, నేను తోపుని, నేను ఊపుని అని మాట్లాడతాడు కదా మల్లన్న. మరి నువ్వు ఎట్లా చేయించుకుంటావు? మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఇస్తుంది? ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వమో లేకపోతే ఇంకో పార్టీయో చేస్తే మీరు అందరు ప్రొటెస్ట్ చేయరా? గిదే మల్లన్న మాట్లాడా? వెనకాల టీచర్ల ట్రాన్స్ఫర్లు అమ్ముకుంటున్నారు, ట్రాన్స్ఫర్ చేసి పైసలు తీసుకుంటున్నారు అని చెప్పి గిదే మల్లన్న ఎన్నిసార్లు మార్నింగ్ న్యూస్ లో చెప్పాలి? అంటే నీ వరకు వస్తేనేమో గిట్లుంటా అది కథ. ఏం మల్లన్న? నేను అడుగుతున్నా, నేను ఒక సిటిజన్ లాగా అడుగుతున్నా. ఓకే, నేను అడుగుతున్నా, మల్లన్న భార్యకు మీరు ఎట్లా గవర్నమెంట్ ఆర్డర్ జీవో ఎట్లా ఇస్తారు ట్రాన్స్ఫర్ గురించి? రేవంత్ రెడ్డి గారు జీవో ఎట్లా ఇస్తారు? అరే మిమ్మల్ని తిట్టిన వ్యక్తిని మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తారా అని అన్నిట్లా దులిపేసుకున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉంటూ స్టార్ క్యాంపెయినర్ గా కాంగ్రెస్ ని తిట్టినోడు కదా, ఎట్లా మీరు ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారు? లేకపోతే కాంగ్రెస్ లో ఎట్లనో అందరు కామెంట్స్ శ్రావ్య, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ ని తిడతారు ఎందుకంటే వాళ్ళు కొట్టుకుంటారు మల్లన్న ఎంత అని చెప్పి మీరు అనుకోవచ్చేమో. కానీ పర్సనల్ గా మీరు ఏమన్నారు? ఎంత నీచమైన డైలాగ్ వాడిండంటే మీ విషయంలో మల్లన్న, రేవంత్ రెడ్డి ఏమైనా పైకి ఉడిపడ్డా అన్నట్టు మీకు తెలుసు. ఇక ఆడపిల్లలు నేను ఆ డైలాగ్ చెప్పలేను. ఎంత గలీజ్ గా మాట్లాడిండు, ఇవన్నీ మర్చిపోయినారు. మల్లన్న వచ్చి చెప్పగానే వాళ్ళ భార్యకు మీరు ట్రాన్స్ఫర్ చేసిరా? చెయ్యండి, నేను కాదంటలే. మల్లన్న భార్య టీచర్ అవ్వడం తప్పు కాదు, గవర్నమెంట్ ఉద్యోగం రావడం తప్పు కాదు. పాపం ఆవిడ చాలా కష్టపడి చదువుకుంది, చాలా కష్టపడి ఎగ్జామ్స్ రాసింది, కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంది. దానికి నేను ఏం అంటలేను, నిజంగా తను చాలా మంచి పర్సన్. ఓకే, కానీ నేను వేసే క్వశ్చన్ ఏంటంటే, మీరు మల్లన్న భార్యకి ఎట్లనైతే ట్రాన్స్ఫర్ చేసిండ్రో జెన్యున్ గా అందరు కూడా చేసి ఉంటే మేము ఈ రోజున అడిగే వాళ్ళం కాదు. మిగతా టీచర్లందరికీ కూడా సమన్యాయం చేసి ఉంటే, మిగతా టీచర్ల అప్లికేషన్లు కూడా మీరు తీసుకొని ఉంటే, మిగతా అందరితో పాటే ప్రోటోకాల్ వహిస్తూ మల్లన్న భార్య కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసి ఉంటే అసలు నేను ఈ విషయమే మాట్లాడేదాన్ని కాదు. కానీ మిగతా టీచర్ల గురించి ఎవ్వడు మాట్లాడట్లే. మిగతా టీచర్లను పక్కన పెట్టేసి మల్లన్న భార్యకి మాత్రమే స్పెషల్ పోస్టింగ్, స్పెషల్ ట్రాన్స్ఫర్ ఇవ్వడంలా అర్థం ఏంటి, ఆంతర్యం ఏంది? మీరు కూడా గదే తోవ కిందికి వస్తుండ్రా? ఎందుకు భయపడుతుండ్రు? ఎవడన్నా మళ్ళీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుండ్రా? సో ఏం చేస్తున్నారు అని చెప్పి మీరు బెండ్ అయ్యి గవర్నమెంట్ ఆర్డర్లు మల్లన్నకి స్పెషల్ గా ఇస్తున్నారండి మీరు?
ఇది మేము అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. రేవంత్ అన్న మీ నుండి మేము అసలే ఎక్స్పెక్ట్ చేయట్లేదు దీన్ని. సో డెఫినెట్ గా మీరు చెప్పారు ప్రజాస్వామ్యం అని చెప్పారు, డెఫినెట్ గా మాట్లాడాలని చెప్పారు. సో మిమ్మల్ని తిట్టిన వ్యక్తిని మీరు పక్కన పెట్టుకొని ఆయన అడగగానే జీవో తీసుకొచ్చిండ్రు. సో ఎంత పెద్ద గొడవలు అవుతున్నాయి, అందరు ఏం మాట్లాడుకుంటున్నారు మీకు అర్థమవుతుందా అసలు? టీచర్లు కూడా ఓట్లేసారు, మీకు అది గుర్తుపెట్టుకోండి అన్న. టీచర్లు మొత్తము కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా ఓటేసిండ్రు. సో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా ఓటేసినందుకు మీరు ఇచ్చే బహుమతి ఇదేనా సార్ రేవంత్ రెడ్డి గారు? మీరు అట్లా ఎట్లా ఇస్తారండి గవర్నమెంట్ ఆర్డర్? ఎస్, నేనే అడుగుతున్నా, జర్నలిస్ట్ గానే అడుగుతున్నా. సో మల్లన్న కావచ్చు, పుల్లన్న కావచ్చు, ఎవరన్నా కావచ్చు, డెఫినెట్ గా మేము అడుగుతాం, బరాబర్ అడుగుతాం. సో చేస్తే అందరికీ చేయండి, లేకపోతే మల్లన్న భార్యకు ఆపేసేయండి. చేస్తే అందరికీ చేయండి, లేకపోతే మల్లన్న భార్యకు ఆపేసేయండి. రికమెండేషన్ ఇచ్చిండా, లేకపోతే పైసలు ఇచ్చిండా, లేకపోతే సంపాదించుకున్నటువంటి 500 కోట్లు తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ కోసం దారపోసిండా? ఎట్లా చేస్తారండి? ఏ రకంగా చేస్తారండి? పోనీ ఎందుకు రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా అంటే, విద్యాశాఖ మీ దగ్గరే ఉంది పోర్ట్ఫోలియో. విద్యాశాఖ పోర్ట్ఫోలియో ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది, ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. గవర్నమెంట్ జీవో ట్రాన్స్ఫర్ చేయమని ఎవరు చెప్తే అయితే ట్రాన్స్ఫర్? రేవంత్ రెడ్డి గారు చెప్తేనే ట్రాన్స్ఫర్ అవుతుంది, లేకపోతే కాదు. ఎందుకంటే ఆ పోర్ట్ఫోలియోలు మీ దగ్గరే ఉన్నాయి, ఆ బాధ్యతలు మీ మీదే ఉన్నాయి. సో మీరు ఎట్లా మల్లన్న భార్యకు మీరు జీవో ఇస్తారు, ట్రాన్స్ఫర్ చేయమని చెప్తారు, ఆర్డర్ కాపీ ఇస్తారు మీరు ట్రాన్స్ఫర్ చేయమని. మిగిలిన టీచర్లు ఎవరు కనబడతలేదా? 100 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు ఆడవాళ్ళకు ఓపిక లేకపోయినా పొద్దున ఇళ్లలో పని చేసుకొని దూరం మారుమూల గ్రామంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్కి పోయి పని చేస్తురండి. గత ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు అదే. టీచర్లను ట్రాన్స్ఫర్ చేసి మొత్తం నేను చెప్తున్నా కదా, బీహార్ రోడ్డు సోమేష్ కుమార్ ఇచ్చినటువంటి చండాలపు ఐడియాలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాలరాసింది. ఓకే, మీకు అది ప్లస్ అయింది. సో మీరు మళ్ళీ ఇట్లాంటి తప్పులు చేయకండి దయచేసి రేవంత్ రెడ్డి గారు. మీ మీద మీరు, ఎందుకంటే మీరు అనుకున్నది సాధించిండ్రు, డెఫినెట్ గా మీరు అనుకున్నది సాధించిండ్రు. మీరు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యిండ్రు. మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా మీరు చిరస్థాయిగా ఉండిపోవచ్చు. చిన్న ఏజ్ లో ముఖ్యమంత్రి అయినరు కాబట్టి. సో దయచేసి విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయండి. మల్లన్న లాంటి వాళ్ళు అడగగానే మీరు పోయి జీవోలు చేస్తే కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించండి, ఎంపీ ఎలక్షన్ గురించి ఆలోచించండి. సో దాంట్లో కూడా టీచర్లు ఓట్లేయాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి కూడా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి కూడా టీచర్లు ఓట్లేయాలి. సో అట్లాంటప్పుడు ఏ రకంగా మీరు ఇది చేస్తారండి? నవ్వాలా, ఏడవాలా, ఏం చేయాలో కూడా అర్థమైతలేదు. సో దయచేసి చెప్పుడు మాటలు విని మీ మైండ్ సెట్ ని ఖరాబ్ చేసుకోకండి. ఎవరైనా సరే, మల్లన్న కావచ్చు, రేపటి రోజున నేను వచ్చి అన్న నాకు ట్రాన్స్ఫర్ చేయంటే కూడా చేయకండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని దృష్టిలో పెట్టుకొని, కార్యకర్తల్ని దృష్టిలో పెట్టుకొని, ఎవరన్నా దృష్టిలో పెట్టుకొని చేస్తే అందరికీ చేయండి, ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళండి అని చెప్పి నేను మరొక్కసారి చెప్తున్నా. సో దయచేసి ఆ గవర్నమెంట్ ఆర్డర్ ని మీరు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీరు మల్లన్న భార్యకి మల్లన్న భార్యకి ఒక్కదానికే మీరు ట్రాన్స్ఫర్ చేసిరు. ఇంకొక 2-3 ఉన్నారు, వాళ్ళకు కూడా ఎవరో రికమెండేషన్ తో చేసిరు, వాళ్ళు కూడా చేసిరు. సో మిగిలిన టీచర్లు ఏం పాపం చేసిండ్రు, ఎందుకు మీరు వాళ్ళకి చేస్తలేరు? వాళ్ళకు ఉన్నదేంది, మల్లన్న భార్యకి లేనిదేంది? వీళ్ళకి లేనిదేంది, వాళ్ళకు ఉన్నదేంది? వాళ్ళకున్నదేంది, వీళ్ళకి లేనిదేంది? సో దయచేసి మీరు గవర్నమెంట్ ఆర్డర్ ఏదైతే మల్లన్న భార్యకి ఇచ్చిండ్రో అది రద్దు చేయాలి. ఆమె ఖచ్చితంగా మళ్ళా వెలిగొండలోనే జాబ్ చేయాలి, లేదా ఆమెతో పాటు మిగిలిన టీచర్స్ అందరికీ కూడా న్యాయం చేయండి. ఎవరెవరైతే వాళ్ళ లోకల్ ఏరియాలో జాబ్ కాకుండా ఇక్కడున్నోడు అక్కడ ఉద్యోగం చేస్తుండో వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్లు చేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. సో దయచేసి దీని గురించి ఆలోచించండి, ఫ్యూచర్ గురించి ఆలోచించండి, ప్రజెంట్ గురించి కాదు. రేపటి రోజున ఆయన ఇక్కడ ఉండే వ్యక్తి కాదు. బీఆర్ఎస్ పిలవగానే వెళ్ళిపోతాడు, మళ్ళీ బీజేపీ పిలవగానే వెళ్ళిపోతాడు. స్పెషల్ గా నేను ఆయన గురించి డిజైన్ చేసి చెప్పక్కర్లే, అన్ని తెలుసు మీకు ఏందనేది. సో దయచేసి ఆలోచించండి, ఆలోచించి అడిగేయండి. వాళ్ళ కోసం మీ పరువు తీసుకోకండి, కాంగ్రెస్ పార్టీ పరువు. మిగిలిన టీచర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నారు. మరి కేబినెట్ మీటింగ్ లా మరి మీరు ఈ రోజు విద్య గురించి, వైద్యం గురించి, అండ్ అట్లనే జీవో నెంబర్ 46 గురించి, హైకోర్టులో ఏదైతే మీరు హైకోర్టు అగ్రికల్చర్ యూనివర్సిటీలో కడదాం అనుకుంటున్నారో వాటి గురించి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడాలి.
అండ్ అట్లనే ఇమీడియట్ గా తీన్మార్ మల్లన్న భార్యకి ఇచ్చినటువంటి జీవోని రద్దు చేయండి, లేదా మిగిలిన టీచర్స్ కి కూడా ట్రాన్స్ఫర్ చేయండి. అయితే అది రద్దు చేయండి, లేకపోతే ఇది ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి నేను మరొకసారి రేవంత్ రెడ్డి గారికి నేను డైరెక్ట్ గా చెప్తా ఉన్నా. ఎందుకంటే మీ మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ క్రమక్రమంగా తగ్గుతా ఉన్నాయి పబ్లిక్ కి. సో దయచేసి దాన్ని బ్యాలెన్స్ చేసుకోండి, ఇంబ్యాలెన్స్ అవ్వకుండా అని చెప్తున్నాను.